హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈసారి జరిగిన ఎలక్షన్ అవుట్కమ్ అనేది ఒక బిగ్ సర్ప్రైజ్ అండి. ఏదేమైనప్పటికీ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది తక్కువ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నరేంద్ర మోదీ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ గా ఉండబోతున్నారు. న్యూ గవర్నమెంట్ అధికారాన్ని చేపట్టడానికి రెడీగా ఉన్నందున మోదీ 3.0 కింద బాగా పర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ వీడియోలో టోటల్ గా 16 స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా బిజినెస్ ఫండమెంటల్స్ అలాగే వాల్యుయేషన్స్ బేస్డ్ గా చెప్పడం జరిగింది అనమాట. ఈ లిస్ట్ లో ఫస్ట్ 4 స్టాక్స్ ఏంటంటే డాబర్, డేటా పాటర్న్స్, డెక్కన్ అండ్ హెరిటేజ్ ఫుడ్స్ అండి. డాబర్ అనేది హై రూరల్ ప్రెజెన్స్ అలాగే ప్రొడక్ట్ డిఫరెన్స్ లో పియర్స్ తో కంపేర్ చేస్తే ముందుందన్నమాట. అలాగే కీ బ్రాండ్స్ లో కేటగిరీ లీడింగ్ గ్రోత్ అలాగే రూరల్ ఏరియాస్ లో ఎక్స్పాండింగ్ అనేది అక్రాస్ ది పోర్ట్ఫోలియో మార్కెట్ షేర్ ని పెంచుతుందండి. అండ్ బెటర్ క్రాప్ హార్వెస్టింగ్ అలాగే నార్మల్ మాన్సూన్ అనేది కన్జంప్షన్ గ్రోత్ ని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనివల్ల వాల్యూమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ డేటా ప్యాటర్న్స్ విషయానికి వస్తే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్స్ లో స్ట్రాంగ్ కాంపిటేటివ్ ఎడ్జ్ లో డిఫెన్స్ మార్కెట్ లో పెరుగుతున్న ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయడానికి డేటా ప్యాటర్న్స్ అనేది వెల్ పొజిషన్ లో ఉందండి. కంపెనీ రోబస్ట్ ఎగ్జిక్యూషన్ అలాగే ప్రొడక్ట్ మిక్స్ ఇంప్రూవింగ్ అనేది కంపెనీకి పాజిటివ్ థింగ్స్ అన్నమాట. అలాగే ఆర్డర్ ఫ్లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కరెంట్ బ్యాక్లాగ్ అనేది అరౌండ్ 1200 crores ఆర్ యాన్యువల్ రెవెన్యూ తో కంపేర్ చేస్తే ఇది 2 times ఎక్కువగా ఉందన్నమాట. ఒక గుడ్ విజిబిలిటీని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డెక్కన్ సిమెంట్ విషయానికి వస్తే సౌత్ లో వర్క్ చేస్తున్న స్మాల్ సైజ్డ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండి. నెక్స్ట్ 18 to 24 months లో దాని కెపాసిటీని డబుల్ చేయడానికి ప్లానింగ్ చేస్తుంది అనమాట. రోబస్ట్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ అలాగే డిక్లైనింగ్ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్, ప్రొలాంగ్డ్ అండర్ పర్ఫార్మెన్స్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్ కారణంగా సిమెంట్ సెక్టర్ లో స్టాక్ అనేది టాప్ స్టాక్ గా ఉంది. అండ్ హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే స్టాక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందండి. బెటర్ మార్జిన్స్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తో పాటు లోవర్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ కంపెనీ మార్జిన్స్ అలాగే ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ కంపెనీ తన మిల్క్ ప్రొక్యూర్మెంట్ అండ్ చిల్లింగ్ కెపాసిటీని ఎక్స్పాండింగ్ కూడా చేస్తుంది. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ 4 స్టాక్స్ ఏంటంటే కేన్స్ టెక్నాలజీ, ఎల్&టి, మెడి అసిస్ట్ అలాగే మెట్రో బ్రాండ్స్. కేన్స్ టెక్నాలజీ ఈ కంపెనీ ఒక వెల్ డైవర్సిఫైడ్ ఈఎంఎస్ ప్లేయర్ అండి. దట్ టు ఈఎంఎస్ స్పేస్ లో డబల్ డిజిట్ మార్జిన్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఇండస్ట్రియల్, ఆటోమోటివ్, రైల్వేస్ అండ్ మెడికల్ వెర్టికల్స్ లో ప్రెజెన్స్ ఉన్న ఈ కంపెనీకి హెవీగా క్యాపెక్స్ కూడా చేస్తుంది. ఇది హెచ్డిఐ, పీసీబీ అలాగే సెమీ కండక్టర్ టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేస్తుంది. అండ్ ఎల్&టి విషయానికి వస్తే స్ట్రాంగ్ క్యాపెక్స్ సైకిల్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎల్&టికి సపోర్ట్ చేస్తుందండి. క్యాపెక్స్ కి హ్యూజ్ ఆర్డర్ బ్యాక్లాగ్ 4,76,000 crore ఉందండి. ఫైనాన్షియల్ 2024 రెవెన్యూతో కంపేర్ చేస్తే ఇది 3 times ఎక్కువ అనమాట. ఇంప్రూవింగ్ మార్జిన్స్, ఎమర్జింగ్ సెక్టర్ లో ఉన్న ఆపర్చునిటీస్, సర్వీస్ బిజినెస్ లో రివైవల్ అండ్ స్ట్రాంగ్ ఎర్నింగ్ గ్రోత్ వల్ల నెక్స్ట్ 2 years లో కంపెనీ అవుట్లుక్ అనేది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మెడి అసిస్టెంట్ అండి. ఇది రీసెంట్ గా లిస్ట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. లీడింగ్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ గా ఉందన్నమాట. కంపెనీ రెవెన్యూలో ఎక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సంబంధించిన ప్రీమియం అండర్ మేనేజ్డ్ లో లింక్ అయి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తున్నందున ఈ స్టాక్ ఒక యూనిక్ ఆపర్చునిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మెట్రో బ్రాండ్స్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ 2024 లో బేస్ నార్మలైజేషన్ లో మెట్రో బ్రాండ్స్ కరెంట్ ఫిస్కల్ నుండి స్ట్రాంగ్ డబల్ డిజిట్ గ్రోత్ ని రెజ్యూమ్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అలాగే ప్రీమియం ప్రొడక్ట్స్ గ్రోత్ ని డ్రైవ్ చేస్తాయి అన్నమాట. పీలా రీకన్స్ట్రక్షన్ అలాగే ఫుట్ లాకర్ తో రీసెంట్ టైఅప్ వల్ల ఇండియాలో హై పొటెన్షియల్ స్పోర్ట్స్ అథ్లీజర్ ఫుట్వేర్ కి డిమాండ్ అనేది పెరిగే అవకాశం ఉంది. అండ్ మోదీ 3.0 లో బెనిఫిట్ అయ్యే అనదర్ 4 స్టాక్స్ ఏంటంటే నవీన్ ఫ్లోరిన్, పిఐ ఇండస్ట్రీస్, ప్రోటీన్ అండ్ రాయల్ ఆర్చిడ్ హోటల్స్ అనమాట. అండ్ నవీన్ ఫ్లోరిన్ విషయానికి వస్తే ఛానల్ ఇన్వెంటరీ నార్మలైజ్డ్ అవ్వడం అండ్ అడ్వాన్స్డ్ ఎకానమిక్స్ డిమాండ్ లో అప్టేక్ ఉండడం వల్ల గ్లోబల్ కెమికల్ సెక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనివల్ల నవీన్ ఫ్లోరిన్ అనేది బెనిఫిట్ అవుతుంది. R32 గ్యాస్ కోసం డొమెస్టిక్ ప్రైజింగ్ ట్రెండ్స్, హనీవెల్ ప్లాంట్ లో స్టెబిలైజేషన్ అలాగే న్యూ ఎండి అపాయింట్మెంట్ అనేది నియర్ టర్మ్ లో కంపెనీకి ఉన్న కొన్ని ట్రిగ్గర్స్ అనమాట. పిఐ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఈ కంపెనీ సిఎస్ఎం కస్టమ్ సింథసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో డామినెంట్ ప్లేయర్ అండి. అండ్ పిఐ సిఎస్ఎం సెగ్మెంట్ లో ఎర్లీ స్టేజ్ పేటెంటెడ్ స్పెషాలిటీ మాలిక్యూల్స్ లో డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఈ సీజన్ లో నార్మల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అలాగే న్యూ ప్రొడక్ట్ ఇంట్రొడక్షన్ వల్ల డొమెస్టిక్ బిజినెస్ లో కూడా ఫైనాన్షియల్ 2025 లో బెటర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీ కనుక చూస్తే ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్ అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ అనేది ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ అడాప్షన్ లో ఒక యూనిక్ ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది హై ఆపరేటింగ్ లెవరేజ్ ని ఎంజాయ్ చేస్తుంది అండ్ హెల్తీ ప్రాఫిటబిలిటీ అండ్ క్యాష్ జనరేషన్ లో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రాయల్ ఆర్చిడ్ హోటల్స్ కనుక చూస్తే పెరుగుతున్న ఇన్కమ్ లెవెల్స్ అలాగే ఫ్రీక్వెంట్ గా వెకేషన్ కి వెళ్లే కల్చర్ పెరగడం వల్ల కన్స్యూమర్ స్పెండింగ్ లో వ్యాలిడ్ షేర్ ని గెయిన్ చేస్తుంది ఈ కంపెనీ.
రాయల్ ఆర్చిడ్ హోటల్స్ నెక్స్ట్ 2 years లో రూమ్స్ కౌంట్ ని 50% పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ మోదీ 3.0 గవర్నమెంట్ లో బెనిఫిట్ అయ్యే అనదర్ 4 స్టాక్స్ ఏంటంటే ఎస్బీఐ, స్కై గోల్డ్, సోనా బిఎల్డబ్ల్యూ, విఏటెక్, వ్యాబాగ్ అండి. ఎస్బీఐ విషయానికి వస్తే పాస్ట్ 2 years గా రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది అరౌండ్ 1% ఇంప్రూవ్ అవ్వడంతో ఎస్బీఐ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయిందన్నమాట. ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత పెరగనున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలాగే రినోవ్డ్ కన్జంప్షన్ పుష్ వల్ల క్రెడిట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల బ్యాంక్ అనేది బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్కై గోల్డ్ విషయానికి వస్తే డొమెస్టిక్ జ్యువెలరీ ఇండస్ట్రీలో కీ బెనిఫిషరీ అండి. ఎందుకంటే ఇది లీడింగ్ ఆర్గనైజ్డ్ రిటైల్ జ్యువెలరీ చైన్స్ కి సప్లై చేస్తుంది అనమాట. అండ్ ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచే లక్ష్యంలో పెట్టుకుంది. కంపెనీ ప్రొడక్షన్ ని 3 times పెంచనుందండి. అండ్ సప్లైస్ స్టార్ట్ చేయడానికి పాన్ ఇండియా రిటైల్ ప్లేయర్స్ తో చర్చలు కూడా జరుపుతుంది. అండ్ నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ విషయానికి వస్తే ఈవీస్ లో లీడర్షిప్ పొజిషన్ లో ఉంది. అండ్ టెక్నాలజీలో సోనా బిఎల్డబ్ల్యూ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈవీస్ లో వచ్చే ఆపర్చునిటీస్ వల్ల సిగ్నిఫికెంట్ గా బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ కంపెనీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఇండస్ట్రీ లీడింగ్ పర్ఫార్మెన్స్ కి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ లాస్ట్ వన్ విఏటెక్, వ్యాబాగ్ అండి. వాటర్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ స్పేస్ లో ముఖ్యంగా డొమెస్టిక్ మార్కెట్ లో స్ట్రాంగ్ క్యాపెక్స్ సైకిల్ నుండి బెనిఫిట్ అవుతుంది. కంపెనీ ఆర్డర్ బుక్ అరౌండ్ 11,400 crores ఉందండి. యాన్యువల్ రెవెన్యూ తో కంపేర్ చేస్తే ఇది 4 times ఎక్కువ అనమాట. అండ్ కంపెనీ డెట్ ని తగ్గించుకుంటూ మార్జిన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అనేది హయ్యర్ ఎర్నింగ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇవండి మోదీ 3.0 లో బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్స్ అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.